నమస్కారం. టచ్ ఎ లైఫ్ ఫర్ ఇటాల్ రేడియోకి స్వాగతం. ప్రతి వారం లాగానే ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమం ద్వారా మనతో వేల ఏళ్ల విజ్ఞానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఉప్పులూరి అనుపమ గారు. అనుపమ గారు స్నిగ్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్ చీఫ్ ఫిజిషియన్. వెల్కమ్ టు ది షో మేడం. థ్యాంక్ యూ సూర్య. మేడం రోహిణి కార్తె రాకుండానే బండలు పగిలిపోతున్నాయి. ఈసారి వేసవి తాపం చాలా తీవ్రంగా ఉంది. సో, ఈ వేసవి కాలం నుంచి క్షేమంగా బయటపడేందుకు అసలు ఈ గ్రీష్మ ఋతువు గురించి ఆయుర్వేదం ఏం చెప్తుందండి? షూర్ సూర్య, డెఫినెట్ గా ఇది టైమ్లీ మనకు ఇది అవసరం. ఇప్పుడు మేబీ అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. బట్ ఆయుర్వేదంలో ఏం చెప్పారనేది చెప్తాను మీకు ఇప్పుడు. యూజువల్ గా మనం ఏం చెప్తుంటాం, ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో దోష, ధాతు, శ్రోతస్సులు, మలాలు అన్ని సామ్యావస్థలో ఉంటే అది ఆరోగ్యం అని చెప్తూ ఉంటాం. సో ఈ ఆరోగ్యం మీద దేశం, బలం, కాలం ఇవన్నిటి మీద ఇంపాక్ట్ కూడా ఉంటుందన్నమాట. సో వాటన్నిటి ఇంపాక్ట్ వల్ల కూడా మనకి దోష సామ్యత అనేది పోవడం కానీ, దోష సామ్యత ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. సో వాటిల్లో ముఖ్యమైనది కాలం అన్నమాట. కాలం అంటే ఋతువుగా చెప్తాం ఆయుర్వేదం. ఇట్స్ సినానిమ్ ఆఫ్ ఋతువు. ఋతువు అంటే మన సీజన్స్. సో ఈ మనకు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఋతువుల్లో మనకి 6 ఉంటాయి అన్నమాట. సో వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర ఋతువులు. సో ఈ ఋతువులు ఒక్కొక్క ఋతువుకి 2 నెలల క్రితం మన తెలుగు నెలలు చెప్తూ ఉంటాం కదా. వసంత ఋతువు అంటే చైత్ర, వైశాఖ మాసాలు. గ్రీష్మ ఋతువు అంటే జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు. వర్ష ఋతువు అంటే శ్రావణ, భాద్రపద మాసాలు. శరద్ ఋతువు ఆశ్వీజ, కార్తీక మాసాలు. హేమంత ఋతువుకి మార్గశిర, పుష్య మాసం. అండ్ శిశిర ఋతువుకి మాఘం, ఫాల్గుణం. ఇలా ఈ ఋతువులు 2 నెలలుగా మనం డివైడ్ చేసి చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ఋతువులలో మనకి వాతావరణంలో ఋతువు మారుతున్నప్పుడల్లా వాతావరణం మారుతూ ఉంటుంది. సో ఈ మారిన వాతావరణానికి అనుగుణంగా జీవరాశులన్నీ కూడా వాటి శరీర తత్వాన్ని కూడా మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట. ఆ వెదర్ని బట్టి బాడీలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి, మన జంతువులకు కానీ, పక్షులకు కానీ, మనుషులకు కానీ. సో అలా మార్చుకుంటూ వాళ్ళ బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అలానే మనుషులలో కూడా ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ టైంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ దోషాలు వర్షం ఎక్కువగా, కొంత ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అండ్ క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళకి, ఇట్లాంటి చిన్న పిల్లలకి, వృద్ధులకి దోష వైషమ్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్యాలెన్స్, దోషాల యొక్క బ్యాలెన్స్ తొందరగా తప్పుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆ టైంలో చాలా రకాలైన డిసీజెస్ కి దారితీస్తుంటాయి. సో దాంతో పాటు మన ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్, లైక్ ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, దాని వల్ల డిస్టర్బ్ స్లీప్ అండ్ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, ఈ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి కదా. ఇట్లాంటి వాటి వల్ల కూడా వచ్చే వ్యాధులకి ఇట్లాంటి ఋతుచర్య అంటే ఇప్పుడు చెప్పబోయేది. సో దాని వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని కూడా రాకుండా మనం కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. ఋతుచర్య అంటే సీజనల్ రెజిమెన్. ఆ ఋతువు వచ్చే ముందే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక్కొక్క ఋతువుని బట్టి, వాటిలో ఉన్న దోషాలని బట్టి దాంట్లో తీసుకోవాల్సిన ఆహారం మరియు విహారం అంటే లైఫ్ యాక్టివిటీస్ ఎట్లా ఉండాలి, ఎట్లాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలనేది ఆయుర్వేదం చాలా డీటెయిల్ గా వివరించి చెప్తుంది అనమాట. మీరన్నది బావుంది. దేశం, బలం, కాలం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అలాగే 6 ఋతువులు ఒకదాని తర్వాత వస్తుంటాయి. ఆ ఋతువులు వచ్చే ముందరే మనం ఋతుచర్య పేరుతో జాగ్రత్తలు తీసుకోవాలని. సో, ఈ గ్రీష్మ ఋతువుకి సంబంధించి ఆహార విహారాల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షూర్. ఈ గ్రీష్మ ఋతువు ఈ ఆదాన కాలం అంటే 1 ఇయర్ ని 2 కాలాలుగా విభజిస్తాం అనమాట. ఆదాన కాలం అండ్ విసర్గ కాలం. ఇది ఆదాన కాలం కిందకి వస్తుంది. సో ఈ ఆదాన కాలంలో సూర్యకిరణాలు బాగా తీక్షణంగా ఉంటాయి. సో అదే సమ్మర్, ఇంకా మనకు తెలిసినే ఉంటుంది కదా, బాగా వేడిగా ఉంటుంది అనమాట. ఈ టైంలో వచ్చే గాలులు డ్రైగా ఉంటాయి. దీస్ ఆర్ అన్హెల్దీ అనమాట. న్యాచురల్ గా మనకు వచ్చే గాలి చాలా ప్లెజెంట్ గా బాగుంటుంది యూజువల్ గా. బట్ ఈ టైంలో సమ్మర్ లో వచ్చే గాలి బాగా డ్రైగా ఉంటుంది. సో ఇది చాలా మన స్కిన్ మీద కానీ, మన ఆరోగ్యం మీద కానీ, చాలా అదర్ ఆర్గాన్స్ మీద కానీ చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది. తొందరగా డ్రై అయిపోతుంది స్కిన్. వేడి వల్ల ఒక రకమైన డిహైడ్రేషన్ వస్తుంది. దాంతో పాటు ఈ గాలుల వల్ల కూడా స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా ఈ ఎక్కువ డ్రై గాలులు ఎక్కువగా ఉంటాయి. చెరువులు, కాలువలు ఇవన్నీ కూడా బాగా డ్రై అప్ అయిపోతూ ఉంటాయి. గ్రీనరీ అంతా తగ్గిపోతూ ఉంటుంది. అన్ని జీవరాశులకి నీటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన వాతావరణంలో అందరికీ తెలిసిన చేంజెస్. బట్ మన శరీరంలో చూసినట్టయితే వాతావరణంలో వేడికి మన బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడల్లా మన బాడీ ఏం చేస్తుంది, ఆ టెంపరేచర్ తగ్గించడానికి స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ స్వెట్ ని సెక్రీట్ చేసేలాగా చేస్తుంది అనమాట.
ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది. సో, మరి ఆ వేడిని తగ్గించడానికనమాట. సో, అలా ఎక్కువ స్వెట్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ కాలంలో బలం అందరికి చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు. సో, తొందరగా ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా! పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళందరూ చాలా వీక్‌గా ఉంటారు ఈ సీజన్స్‌లలో. సో, బలం తక్కువగా ఉంటుంది. అండ్ దాంతో పాటు అగ్ని బలం అంటే జీర్ణ శక్తి. వాళ్ళ యొక్క జీర్ణ శక్తి కూడా బాగా తగ్గుతుంది. మనం ఎక్కువ ఫుడ్ తీసుకోలేము. తీసుకున్నా కూడా ఎక్కువ అరిగినట్టుగా అనిపించదనమాట ఈ టైంలో. సో, తక్కువ ఫుడ్‌గా తీసుకోవాల్సొస్తుందనమాట. సో, ఈ కాలంలో మన బాడీ ఎట్లా దోషాలేముంటాయంటే వాత దోషం అండ్ పిత్త దోషం ఎక్కువవుతుంటాయన్నమాట. సో, కఫ దోషం ఏమో తగ్గుతూ ఉంటుంది. అంటే లాస్ట్ ఋతువులో ఈ వసంత ఋతువుల్లో కఫం యొక్క డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, అది ఈ ఋతువులోకొచ్చాక తగ్గిపోతుంది. ఇక్కడేమవుతుంది వాతం అండ్ పిత్తం 2 కూడా ఎక్కువ పెరిగిపోతాయి. పెరుగుతాయన్నమాట. సో, దానివల్ల కొన్ని రకాల డిసీజెస్ మనం కామన్‌గా చూసే కొన్ని రకాల డిసీజెస్ గ్రీష్మ ఋతువులో ఏముంటాయంటే మీకు తెలుసు అందరికి బాగా డీహైడ్రేషన్. వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల అండ్ ఈ చెప్పినట్టుగా డ్రై గాలులు ఎక్కువగా వీచడం వల్ల మనకి ఎక్కువ డీహైడ్రేషన్ ఎక్కువగా వస్తుంది. జనరల్ వీక్‌నెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ యూరినరీ డిజార్డర్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇది కూడా ఈ వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం అండ్ ఎక్కువ డీహైడ్రేట్ అయిపోవడం వల్ల. అండ్ సన్ స్ట్రోక్, సన్ బర్న్స్, ఈ ప్రిక్లీ హీట్ చెమటకాయలు ఎక్కువగా రావడం అండ్ చికెన్ పాక్స్ ఈ సీజన్‌లో తొందరగా ఈ వైరల్ డిసీజెస్ కూడా మీరు చూసే ఉంటారు. తెలిసే ఉంటుంది కదా! ఈ స్ప్రింగ్ సీజన్ నుంచి అంటే మనకు కొంచెం ఈ వసంత ఋతువు నుంచి గ్రీష్మ ఋతువు వచ్చే మధ్యలో చికెన్ పాక్స్ పిల్లలకి ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుందన్నమాట. సో, అక్కడ ఇమ్యూనిటీ తక్కువున్న వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరల్ డిసీజెస్, ఫంగల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. చెమట ఎక్కువగా ఉండడం వల్ల ఈ బాడీ మీద ఫంగస్ తొందరగా తగ్గదు. అండ్ అలర్జీస్ వస్తూ ఉంటాయి స్కిన్ మీద. ఐ ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయి. డ్రైగా అయిపోతుంటుంది. మన బాడీ అంతా డ్రైగా అయిపోతుంది కాబట్టి ఐలో కూడా ఈ డ్రైనెస్ ఎక్కువగా వచ్చి ఇరిటేషన్ ఎక్కువ వస్తుంటుందన్నమాట. అండ్ చాలా మంది సమ్మర్ కాబట్టి ఎక్కువ స్విమ్మింగ్ వాటికి యాక్టివిటీస్‌కి వెళ్తూ ఉంటారు పిల్లలు. ఈ స్విమ్మర్స్ ఇయర్ అనేది చాలా ఎక్కువ కామన్‌గా ఈ సీజన్‌లో చూస్తూ ఉంటాం. సో, వాటర్ లోపలికెళ్ళిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం మనం చూస్తూ ఉంటామన్నమాట. సో, ఇలా ఈ రకమైన డిసీజెస్ ఈ రకంగా మన శరీరంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, దీనికి ఎట్లా కంబాట్ చేయాలనేది ఈ ఆహార విహారాల గురించి చెప్తానిప్పుడు. రైట్ అండి. ఒకటి అంటే మామూలు మీరు చెప్తారు తప్పకుండా. ఆహ్, మీరు ఆహార విహారాలు చెప్పేటప్పుడు ఒక 2 విషయాల గురించి గూడా చెప్పాలని కోరుకుంటున్నాను. ఒకటి ఏంటంటే సాధారణంగా ఎండాకాలం మీరన్నట్టుగా డీహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా కనిపించేటటువంటి సమస్య కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలం మన గ్లోబలైజేషన్ పెరిగిపోయిన తర్వాత ఏ మాత్రం దాహం వేసినా సరే కూల్ డ్రింక్సే తాగుతుంటారు. లేదా ఫ్రిడ్జ్ వాటర్ తాగుతుంటారు. నాకు తెలిసైతే కొంతమంది ఈ ఎండాకాలం మామూలు నీళ్ళనేవే లేకుండా గడిపేస్తారు. దాహం వేస్తే ఐదర్ కూల్ డ్రింక్స్ ఆర్ ఫ్రిడ్జ్ వాటర్ కోల్డ్ వాటర్ తాగుతుంటారు. ఇది పానీయాలకు సంబంధించి. ఇక ఆహారం విషయంలో గూడా ఆహారం విషయంలో ఏంటంటే ఏదో ఒకటి తినాలి కదా! అని చెప్పేసి ఐస్ క్రీమ్స్ తింటమో, లేదా ఒకవేళ హెల్తీగా తినాలని చెప్పేసి అప్పటికప్పుడు పుచ్చకాయలు లాంటివి తినేసేయటము, అప్పటికప్పుడు కొబ్బరి నీరు తాగటం ఇలా చేస్తుంటారు. సో మన ఆహార విహారాలుతో పాటుగా వీటికి మనం ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయవచ్చో గూడా ఒకసారి చెప్తారా? తప్పకుండా సూర్య. సో, మీరడిగినది చాలా మంచి క్వెషన్. డెఫినెట్‌గా అందరూ ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఈ సీజన్‌లో తీసుకొని ఉంటారు. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ కూల్ డ్రింక్స్ అనేవి డెఫినెట్‌గా మంచివి కాదు. ఇట్ ఈస్ నేచురల్ అయితే కాదు కదా! వాటికి ఓన్లీ ఫ్లేవర్స్‌తో తయారు చేస్తూ ఉంటారు. అందువల్ల అటువన్నీ తీసుకోవడం అనేది ఎప్పుడైనా మంచిది కాదు. అండ్ ఎస్పెషల్లీ సమ్మర్‌లో చల్లగా ఉంటాయి కాబట్టి తీసుకోవాలి అనేది కూడా కరెక్ట్ కాదు. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఈ సీజన్‌లో మనకి జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. అగ్ని అనేది తక్కువగా ఉంటుంది. సో, ఇప్పుడు మనం తీసుకున్న ఈ చలి పదార్థాలు ఏది ఐస్ క్రీమ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా అగ్నిని ఇంకా మందగింపజేస్తాయి. ఇప్పుడు మనం ఒక మంట మీద నీళ్లు చల్లితే ఎట్లా ఉంటుంది? సో, అలా అయిపోతుందన్నమాట. మన ఫుడ్ మీద అరగకుండానే ఇవి కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ మనం తింటున్నప్పుడు అగ్నిని కంప్లీట్‌గా తగ్గిచ్చేస్తాయన్నమాట. సో, ఇండైజెషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా కొంచెం రిలీఫ్‌గా అనిపించినా ఫర్దర్ ఇంకా 2, 3 అవర్స్‌లో డెఫినిట్‌గా ఇండైజెషన్ కూడా దారి తీరుస్తుందన్నమాట. ఆ టైంలో మీకు తగ్గుతుంది. బట్ అగైన్ అంత కరెక్ట్ కాదన్నమాట. అట్లా అగ్నిని తగ్గిచ్చేస్తుంది. సో, అందుకని ఎక్కువ కూల్ డ్రింక్స్ మంచిది కాదు. చల్లగా ఉన్న పదార్థాలు కూడా కుండలో నీళ్ళు వరకు మంచిది. ఆ లెవెల్‌లో ఉన్న టెంపరేచర్ వరకు మీరు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఇది మన అగ్నిని మందగింపజేస్తుంది. సో, అందువల్ల యూజువల్‌గా రూమ్ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువ కుండలో ఉన్న వాటర్ వరకు మనం తీసుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఆహారంలో చూసినట్టయితే మధుర రసమైన, స్నిగ్ధంగా, శీతంగా, లఘువుగా అంటే మధుర రసం అంటే స్వీట్‌గా ఉండేగా. స్వీట్ అంటే స్వీట్స్ అని కాదు. మోస్ట్‌లీ కార్బోహైడ్రేట్స్
కొంచెం బలం తక్కువగా ఉంది కాబట్టి రైస్ తీసుకోవడం అండ్ గోధుమలు తీసుకోవచ్చు. సో అట్లా మధురంగా స్వీట్ గా ఉండేవి కార్బోహైడ్రేట్స్ కింద తీసుకొని మనం అలా తీసుకోవచ్చు అనమాట. రైస్ ఈజీగానే డైజెస్ట్ అవుతుంది. సో రైస్ మంచిగా తీసుకోవచ్చు. అండ్ బార్లీ కూడా తీసుకోవచ్చు. దాంతో పాటు మన గోధుమలు కూడా ఈ రెగ్యులర్ గా తీసుకునే వాటిల్లో తీసుకోవచ్చు అనమాట. అండ్ స్నిగ్ధంగా అంటే కొంచెం ఆయిలీగా మరీ హెవీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఈ సీజన్ లో అసలు అడ్వైజబుల్ కాదు. అండ్ నెయ్యి రెగ్యులర్ గా మనం తీసుకునే నెయ్యి వరకు అంతవరకు తీసుకోవడం, కొంచెం తక్కువ నెయ్యి వాడడం, మీన్ ఆయిల్ వాడడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆబ్వియస్ గా శీతంగా అంటే చలవ చేసే పదార్థాలు ఇవ్వడం తీసుకోవడం అండ్ లఘువుగా అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో అండ్ ఎస్పెషల్లీ ద్రవ పదార్థాలు. సో ద్రవ పదార్థాలు అంటే ఇప్పుడు మంచినీళ్ళు, మజ్జిగ, పళ్ళ రసాలు, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, పాలు. సో ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్ లో ఉన్న వరకు మాత్రమే అడ్వైజబుల్ అన్నమాట. సో ఇప్పుడు ఈ మజ్జిగతో పాటు కొంచెం మిరియాల పొడి వేసుకోవడం, ఈ పాలతో పాటు పటిక బెల్లం తీసుకోవడం కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో మోస్ట్లీ ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల డీహైడ్రేషన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. దాంతో పాటు ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో అయితే ఈ మాంసరసం అంటే మీట్ సూప్స్ కొంచెం డెలివరీ గా చేసి ఈ మీట్ సూప్ తీసుకోవడం వల్ల కొంచెం ఈ బలం తక్కువ ఉందని చెప్పాం కదా. సో కొంచెం స్ట్రెంత్ ఇవ్వడానికి ఈ మీట్ సూప్స్ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో కొన్ని రకాల ప్రిపరేషన్స్ ఉన్నాయన్నమాట మనం సమ్మర్ లో తీసుకోవాల్సినవి. దాంట్లో ఈ రసాల, రాగం, షాడవం, సత్తు ఇవన్నీ కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ ఆయుర్వేదంలో స్పెషల్ గా చెప్తారు సమ్మర్ తీసుకోవాల్సినవి. సో ఈ రసాల అంటే ఏంటంటే పెరుగుని బాగా చిలికి దాంట్లో షుగర్ అండ్ పెప్పర్ వేసి తీసుకోవడం వల్ల ఈ బాడీ హీట్ తగ్గించడంతో పాటు బలాన్ని ఇస్తాయి అనమాట. అండ్ ఆకలిని కూడా పెంచుతాయి ఇవి. ఈ రసాల ఒక ప్రిపరేషన్. దెన్ రాగ రాగ అంటే ఇట్స్ లైక్ జ్యూస్, తీయగా కొంచెం పులుపుగా ఉప్పుగా ఈ 3 కాంబినేషన్ తో మనం చేసే సిరప్స్ గాని జ్యూస్ గాని ఏమన్నా ఉంటే వాటిని రాగా అంటారనమాట. మామిడికాయ పచ్చి మామిడికాయని ఉడకబెట్టి దాంతో చేసే రసం లాంటిది అనమాట. కొంచెం తీయగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది. దాంట్లో ఉప్పు వేసడం వల్ల అండ్ పెప్పర్ దాంట్లో యాడ్ చేయడం వల్ల అన్ని రసాలు దాంట్లో ఉంటాయి అనమాట. సో అది ఆ రాఘవం కింద వస్తుందంట, రాగా అంటారనమాట. సో అట్లాంటి ప్రిపరేషన్స్ ఈ సీజన్ లో తీసుకోవచ్చు. అండ్ షాడవ అంటే ఇది రకరకాల ఫ్రూట్ జ్యూసెస్ అనమాట. సో కాంబినేషన్ తో ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు ఈ కాలంలో. బట్ ఇవన్నీ కూడా నేను చెప్పినట్టుగా రూమ్ టెంపరేచర్ వరకు ఉండే వాళ్ళకి తీసుకోవాలి. ఇంకొకటి ప్రిపరేషన్ ఏంటంటే యూజువల్ గా నీళ్ళలో కర్పూరం కూడా వేసుకొని తాగుతూ ఉంటారు కొంచెం చలువ కోసం. సో అది కూడా మనం జస్ట్ మంచినీళ్ళే కాకుండా పించ్ ఆఫ్ కర్పూరం కూడా వేసి మనం వాటర్ తీసుకోవచ్చు అనమాట. రైట్ అండి. మీరు చెప్పినవి అంటే ఇది చాలా కాంప్లికేటెడ్‌గా ఏమి అనిపించట్లా. ఈ రసాల కావచ్చు, రాగా కావచ్చు, కర్పూరాన్ని కాస్త నీటిలో కలుపుకొని తాగినవి కావచ్చు, ఇవన్నీ గూడా ఒక రకంగా తాపాన్ని అరికడతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే సాధారణంగా మనం సమ్మర్‌లో ఫేస్ చేసేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్ లోపల నుంచి కనిపించే డీహైడ్రేషన్ కావచ్చు, లేకపోతే ఆ తాపాన్ని తట్టుకోలేక ఏదోకటి తాగాలి అని నిరంతరం అనిపించి అసంతృప్తిగా తోచడం కావచ్చు. మీరన్నట్టు ఆ తాపాన్ని సాటిస్ఫై చేసుకునేందుకు కూల్ డ్రింక్స్ లేకపోతే కోల్డ్ వాటర్ తాగితే గనుక దానివల్ల అగ్ని ఇంకా పెరగటమే గానీ, దానివల్ల అసంతృప్తి పెరగటము ఏమీ ఇంకా తాగనట్టు అనిపిస్తూ ఉంటది అది. అది నాలాంటి వాళ్ళకి అది అనుభవవేద్యకం. అలాగే ఇండైజెషన్ గూడా పెరుగుతుంటుంది. ఇలాంటి సమస్యలన్నీ దాటడానికి శీతలంగా, లఘువుగా ఉండేటటువంటి పదార్థాలు మరీ ముఖ్యంగా ద్రవ పదార్థాలు. అది కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర ఉండే పదార్థాలు తీసుకోవాలని చెప్పారు. చాలా బావుందండి. అయితే ఒక చిన్న డౌట్ ఏంటంటే అనుపమ గారు, మీరు తరచూ చెప్తుంటారు ఆయుర్వేద ప్రకారం మనకి 3 రకాలైనటువంటి శరీర తత్వాలుంటాయి. పిత్తం, వాతం, కఫం అని జెప్పి. సో, ఎండని తట్టుకునే సామర్థ్యానికి, మన శరీర తత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే కొంతమందిని చూస్తే గనక వాళ్ళు ఎండను అస్సలు తట్టుకోలేరు. మేబీ మీరిలా చెప్పటం వల్ల బహుశా అలాంటి వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారేమో ఈ ఎండాకాలం. యాహ్! డెఫినెట్‌గా అండి. మనం చేసే 3 ప్రకృతులు ఉంటాయి కదా! వాత, పిత్త, కఫ ప్రకృతి ఉన్న బాడీ వాళ్ళకి డెఫినెట్‌గా ఇంపాక్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఈ పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి ఇంకా తొందరగా ఇంపాక్ట్ కనిపిస్తుంటుందన్నమాట ఈ సమ్మర్‌లో. సో, వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఇప్పుడు చెప్పిన వాటన్నిటిని డెఫినెట్‌గా రెగ్యులర్‌గా తీసుకోవడం, వాటికి తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకోవడం డెఫినెట్‌గా చేయాల్సొస్తుందన్నమాట. సో, ఈ ఎండ ఎక్కువుంది కాబట్టి పిత్త ప్రకృతి గల వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు చెప్పినట్టుగా ఈ యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్రిక్లీ హీట్ స్కిన్ మీద వచ్చే చేంజెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా కఫ ప్రకృతి వాళ్ళకంటే పిత్త ప్రకృతి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ వాత ప్రకృతి వాళ్ళకి కూడా స్కిన్ మీద డ్రైనెస్ అనేది బాగా వచ్చి ఇచ్చింగ్ రావడం గానీ, ఐ ఇరిటేషన్స్ రావడం గానీ ఈ సీజన్ లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో వీళ్ళందరూ కూడా వాత ప్రకృతి వాళ్ళు కూడా
వాళ్ళకి తగ్గట్టుగా ఆహార విహారాలు అలా తీసుకోవడం గానీ, ఆర్ మనకు తెలియకపోతే డెఫినిట్‌గా ఒక ఆయుర్వేద డాక్టర్‌ని సంప్రదించడం గానీ చేయాల్సొస్తుంది. రైట్ అండి. సో, మీరు చెప్పింది తప్పకుండా దృష్టిలో ఉంచుకుంటారని ఆశిస్తాను. అయితే ఎండాకాలం అనగానే మనకి గుర్తుకొచ్చే మరొక సమస్యేంటంటే, మీరు డీహైడ్రేషన్ గురించి చెప్పారు. అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఈ ఎండాకాలం తక్కువగా ఉండేటటువంటి ఇండైజెషన్‌ని తట్టుకుంటూనే కాస్త తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలని దానికి రకరకాలైనటువంటి ఆహారాలను సూచించారు. దాంతో పాటుగా ఎండాకాలం అనగానే మనకి భయం కలిగించే మరొక ముఖ్యమైనటువంటి విషయం వడదెబ్బ. సో, ఈ వడదెబ్బ తగలకుండా ఏం చేయాలి? మేబీ బహుశా మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే అంటే డీహైడ్రేషన్ తగ్గిచ్చే ఈ శీతలమైన, లఘువైనటువంటి పదార్థాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే డీహైడ్రేషన్ తగ్గుతుందేమో. ఇవి కాకుండా ఇంకేమన్నా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చా? మరీ ముఖ్యంగా బయటికి వెళ్ళేవాళ్ళు లేదా ఎండలో పనిచేసేవాళ్ళు. ఒకవేళ తగిలిన తర్వాత ఇమ్మీడియేట్‌గా తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి ఆయుర్వేదం ప్రకారం? ఆయుర్వేదం ప్రకారం స్పెసిఫిక్‌గా ఏమి దీని గురించి ఏం చెప్పలేదు కానీ, డెఫినిట్‌గా మనం రెగ్యులర్‌గా చేసే యాక్టివిటీస్ చెప్తానిప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే ఫుడ్ తినేసి వెళ్ళడం ఆల్‌వేస్ బెటర్. ఈ సన్ స్ట్రోక్ తగలకుండా ఉండడానికి తినకుండా వెళ్ళిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అవుతారనమాట. ఫస్ట్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ ఏదో ఒకసారి డెఫినిట్‌గా తిని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత లిక్విడ్ క్యారీ చేయడం. ఇప్పుడు చెప్పిన ద్రవ పదార్థాల్లో మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఆల్‌వేస్ క్యారీ చేయాలి. అండ్ దీంతో పాటు వాళ్ళు వేసుకునే డ్రెస్ కూడా. సో, కాటన్ డ్రెస్ అయ్యుండాలి. వదులుగా, లూజ్‌గా ఉండాలి. అండ్ లైట్ కలర్డ్‌గా డ్రెసెస్ ఉండాలి. ఆల్‌వేస్ క్యారీ అంబ్రెల్లా మన తలని కవర్ చేసుకొని మీకు చెప్పాను ఎప్పుడైనా సరే మన హెడ్‌కి వేడి అంత పనికిరాదనమాట. సో, యూజువల్‌గా మన బాడీ కంటే హెడ్‌కి తక్కువ టెంపరేచర్ అవసరం ఉంటుంది. తక్కువ టెంపరేచర్ కావాలి. అందువల్ల డెఫినిట్‌గా ప్రాపర్‌గా అంబ్రెల్లాతో కవర్ చేసుకోవడం గానీ, హ్యాట్ పెట్టుకోవడం గానీ చేసుకొని వెళ్ళడం చాలా అవసరం. సో, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని అగైన్ ఎండ ఉన్నప్పుడు కాకుండా చెట్ల నీడలో కొంచెం ఆగి వెళ్ళడం గానీ, కంటిన్యూయస్‌గా ట్రావెల్ చేయడం అనేది డెఫినిట్‌గా అవాయిడ్ చేయడం మంచిది. సో, బైక్ మీద వెళ్ళే వాళ్ళకని అట్లా ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యే వెళ్ళేసప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ కొంచెం లిక్విడ్స్ తీసుకుంటూ వెళ్ళడం కరెక్ట్ అనమాట. సో, ఒకసారి సన్ స్ట్రోక్ తగిలిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్‌ని ఫస్ట్ గాలి తగిలే ఏరియాకి కొంచెం చల్లగా ఉన్న ఏరియాకి తీసుకెళ్ళి కొంచెం గాలి తగిలేలాగా ఉంచి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అంటే కాన్షియస్‌గా ఉంటేనేమో పర్వాలేదు. కాన్షియస్‌గా లేకపోతే మాత్రం ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. కాన్షియస్‌గా ఉన్నప్పుడు లిక్విడ్స్ కొంచెం కొంచెంగా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా లిక్విడ్ కొబ్బరి నీళ్ళు ఇస్తే ఇమ్మీడియేట్‌గా కొంచెం కోలుకుంటుంటారనమాట. అండ్ చెరుకు రసం కూడా చాలా మంచి ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ ఇచ్చే డ్రింక్ ఈ సమయంలో. చెరుకు రసం కూడా డైల్యూట్ చేసి ఇవ్వడం కానీ ఆర్ ఆ వ్యక్తి యొక్క బలాన్ని బట్టి చెరుకు జ్యూస్ కరెక్ట్‌గా తీసిస్తారు కదా! డైరెక్ట్‌గా అట్లా ఇవ్వచ్చినా పర్వాలేదనమాట. సో, ఇలా వాళ్ళ కండిషన్‌ని బట్టి మనం పక్కన ఉన్న వాళ్ళు హెల్ప్ చేయడం గానీ, అన్‌కాన్షియస్‌గా దాకా అయిపోతే మాత్రం ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించడం గానీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ టైంలో. రైట్ అండి. అంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మనం ఎండాకాలంలో మీరిందాక 2 మాటలన్నారు. ఒకటేంటంటే రోగనిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుందన్నది ఒకటి. 2 కొంతమందికి మరీ ఇంకా ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అని అన్నారు. ఉదాహరణకి బహుశా పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బాలింతలు కావచ్చు. ఇలా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి త్వరగా వాళ్ళకి సోకే ప్రమాదం ఉన్నవాళ్ళు, కాస్త బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ ఎండాకాలంలో ఎలాంటి ఆహార విహారాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వీళ్ళకంటూ ప్రత్యేకమైన ఆహారం గాని, పానీయం గాని ఏమన్నా ఉన్నాయా? యాహ్! డెఫినెట్‌గా ఉన్నాయండి. సో, ఇప్పుడు ఇవి చెప్పిన ప్రిపరేషన్ చెప్పాను గదా! రాగ, షాడవ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ముందు చెప్పినవన్నీ తీసుకుంటూనే, ఇంక కొన్ని ప్రిపరేషన్స్ జనరల్‌గా పిల్లలకి కానీ, అండ్ వృద్ధులకు కానీ అంటే యూజువల్‌గా అందరూ తీసుకోవచ్చు. ఇట్లాంటివి పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటాయి. వెంటనే ఇమ్మీడియేట్ బలాన్నిచ్చేలాగా ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్ అయిన ప్రిపరేషన్ ఏంటంటే సత్తు అంటారనమాట. సత్తు అనేదేంటంటే గోధుమ, బార్లీ, శనగ ఈ పిండన్నిటిని డ్రై రోస్ట్ చేసి దాంట్లో బెల్లం అండ్ నెయ్యి కలుపుకొని తీసుకోవచ్చనమాట. సో, ఇది ఈ సమ్మర్ స్పెషల్ ప్రిపరేషన్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా యూజువల్‌గా దీన్ని వాడుతూ ఉంటారు. ఐ థింక్ మన ఎక్కువ మన తెలుగు స్టేట్స్‌లో కొంచెం తక్కువ వాడుతుంటారు కానీ, అదర్ స్టేట్స్‌లో ఎక్కువగా ఈ సత్తుని బాగా ప్రిపేర్ చేసుకుంటారనమాట. సమ్మర్‌లో చాలా మంచి అండ్ హెల్తీ ఫుడ్. ఇది బలాన్నిస్తుంది, ఆకలిని పెంచుతుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుందనమాట. గోధుమ, బార్లీ, శనగపిండి అనమాట. ఇవన్నిటిని డ్రై రోస్ట్ చేసి బెల్లం అండ్ నెయ్యితో కలిపి తీసుకోవాలి. దాంతో పాటు మనం చెప్పాగా రైస్ ఆల్‌వేస్
రైస్ చాలా మంచిది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. శాలి ధాన్యం, రెడ్ రైస్ అంటారనమాట. ఆ ధాన్యం అనేది తీసుకోవచ్చనమాట. దీంతో పాటు మీట్ ఆఫ్ డిజర్ట్ యానిమల్స్ అంటే జాంగల దేశంలో ఉండే యానిమల్స్ యొక్క మీట్, డిజర్ట్ యానిమల్స్ యొక్క మీట్‌ని కూడా ఈ సమ్మర్‌లో తీసుకోవచ్చు బలం కోసం అన్నమాట. అండ్ ఇంకొక మంచి ప్రిపరేషన్ రెగ్యులర్‌గా అందరూ వాడదగింది అంటే పిల్లలు, వృద్ధులు అందరూ తీసుకోదగింది ఏంటంటే ఖర్జూరాది మంథం. ఖర్జూరం, దానిమ్మ అండ్ ఉసిరి. అంటే ఉసిరి అందరికీ దొరకకపోవచ్చు. అట్‌లీస్ట్ ఖర్జూర దానిమ్మ ఉంటాయన్నమాట. సో, ఈ ఖర్జూర దానిమ్మని ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని వాటిని ఒక 4, 5 అవర్స్ నానబెట్టి దాన్ని కొంచెం గ్రైండ్ చేసి డ్రింక్‌గా తీసుకోవచ్చనమాట. దాంట్లో కొంచెం వాటర్ అని వేసుకోవచ్చు. దాన్ని బట్టి డిపెండ్స్ ఆన్ వాళ్ళ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం ఎక్కువ వాటర్, తక్కువ వాటర్ తీసుకోవచ్చనమాట. ఈ 2 వాటిని నానబెట్టి డైల్యూట్ చేయడం వల్ల మెయిన్‌గా మీరు చెప్పినట్టు ఉష్ణాన్ని తగ్గిస్తుంది. అండ్ వాత, పిత్తహరంగా అంటే దోషాలని రెండిటిని తగ్గిస్తాయన్నమాట ఈ 2. సో, ఇది చాలా మంచి ప్రిపరేషన్. ఇంకొకటి స్పెసిఫిక్‌గా ఆయుర్వేదంలో చెప్పిందేంటంటే గేదె పాలు. గేదె పాలని చంద్ర కిరణాలు తగిలేలాగా ఉంచి ఆ పాలలో పటిక బెల్లం కలిపి తీసుకోవడం వల్ల బాడీలోని ఉష్ణాన్నంతా తగ్గిస్తుందని చెప్తూ ఉంటారనమాట. సో, పౌర్ణమి రోజు వచ్చే వెన్నెల కానీ ఆర్ కొంచెం అంతకు ముందు గాని ఆ పాలని చంద్రకిరణాలకి ఎక్స్‌పోజ్ చేసి అవి తీసుకోవడం వల్ల మన బాడీ టెంపరేచర్ తగ్గించుకోవచ్చు. అండ్ పిత్త దోషాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు అని చెప్పి ప్రిపరేషన్ చెప్తుంటామనమాట. బట్ అది యూజువల్లీ కామన్‌గా ఎవరు చేయరు. బట్ చేస్తే మాత్రం చాలా మంచి ఎఫెక్ట్ కనిపిస్తుందని చెప్తూ ఉంటాం. సో, ఇది ఈ రకమైన ప్రిపరేషన్స్ మనం తీసుకోవచ్చండి. తప్పకుండా అండి. అంటే చాలా విషయాలే కవర్ చేసాం. ఎండాకాలానికి సంబంధించి ఆ డీహైడ్రేషన్ తట్టుకోవటానికి కావచ్చు, లేకపోతే జనరల్ వీక్‌నెస్ తట్టుకోవటానికి కావచ్చు, ఈ సీజన్‌లో ప్రబలేటటువంటి వైరల్ సమస్యల్ని తట్టుకోవటానికి కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార విహారాలు ఉండాలని చెప్పేసి. సో, ఫైనల్‌గా ఒక్క చిన్న డౌట్ ఏంటంటే అనుపమ్ గారు, సాధారణంగా మనకి ఎప్పుడన్నా కాస్త ఆహారం తీసుకోవాలి అని అనిపించినా, లేకపోతే తాగాలి అని అనిపించినా సరే ఏదన్నా ఒక ప్రయాణంలో ఉన్నా చటుక్కున ఆగేసి తినేసేయటము, లేకపోతే హ్మ్. వెంటనే నీళ్లు తాగటం, బయట తిరిగి ఇంటికొచ్చిన తర్వాత నీళ్లు తాగటమో, లేకపోతే ఎండలో నిలబడి నీళ్లు తాగటమో, ఇట్లాంటి పనులు చేస్తుంటాం. ఇలాంటి విషయాల్లో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే ఆయుర్వేదం ప్రకారం కావచ్చు, లేకపోతే ప్రాచీన విజ్ఞానం ప్రకారం కావచ్చు. మీరు ఒక మాటైతే అన్నారు. రూమ్ టెంపరేచర్‌లో ఉండేటటువంటి ఆహారం గావచ్చు, పానీయం గావచ్చు వాటిని తీసుకోవాలని. అలా కాకుండా ఈ సమయంలో ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మనం ఆహారం గాని, పానీయం గాని తీసుకోవచ్చన్న విషయం గూడా ఏమన్నా ఉందా? ఆహ్, అడిగిన క్వెషన్‌కేంటంటే ఇప్పుడు మనం సమ్మర్‌లో బయటికంతా తిరిగి వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వెంటనే వాటర్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇదొకటి విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. మీరు ఎండలో నుంచి వచ్చిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ రెస్ట్ తీసుకొని, కొంచెం ఫేస్ వాష్ చేసుకొని, ఆ తర్వాత మాత్రమే రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోవడం చాలా అవసరం అన్నమాట. సో, మన బాడీ అంత వేడిని ఇమ్మీడియేట్‌గా చల్లని మన బాడీ యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో, ఇమ్మీడియేట్‌గా మీకు వేరే రకమైన దోషాలు వృద్ధి చెంది ఇంబాలెన్స్ వచ్చేస్తదన్నమాట. సో, అందువల్ల ఎటైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని, దాని తర్వాత వాటర్ సిప్ బై సిప్ తీసుకోవడం చాలా అవసరం అన్నమాట. అండ్ మీరింకా డ్రింక్స్ అని అడుగుతున్నారు కదా! ఇప్పుడు చెప్పినట్టుగా బయటికి వెళ్ళినప్పుడు మీకు కొబ్బరి నీళ్ళు అవైలబుల్ గానే ఉంటాయి. పుదీనాతో చేసిన వాటర్ అవైలబుల్‌గా ఉంటుంది. అది కూడా తీసుకోవచ్చు. అండ్ అగైన్ కొంచెం హైజీన్‌గా ఉండే ప్లేసెస్ చూసుకొని తీసుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి విషయం ఇక్కడ చెప్పాల్సిందేంటంటే, ఉషీర అండ్ షారిబా అని 2 రకాల ప్లాంట్స్‌తో చేసిన డ్రింక్ సమ్మర్‌లో ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో, వాటిని నన్నారి అని అండ్ సుగంధి పాలతో చేసిన సుగంధి మిల్క్ అని ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, వాటి హైజీన్ ప్రకారం ఇక్కడ అవైలబుల్‌గా ఉంటే వాటిని తీసుకొని ఈ సమ్మర్ డ్రింక్స్‌గా మీరు డెఫినెట్‌గా మధ్యలో తీసుకోవచ్చనమాట. ట్రావెల్ చేస్తున్నా, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి మీరు జాగ్రత్తగా వాడొచ్చు. తప్పకుండా అండి. మీరు చెప్పిన ఈ సూచనలన్నీ గూడా పాటిస్తూ, ఈ వేసవి కాలాన్ని చాలా జాగ్రత్తగా దాటేస్తారని, మరీ స్మార్ట్. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు లేనంత ఎండల తీవ్రత ఇప్పుడుంది. పైగా పిల్లలకి గూడా సెలవుల సమయం గాబట్టి, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. పెద్దలు గూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. బహుశా మీరు చెప్పిన సూచనలన్నీ గూడా ఈ విషయమై ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఇక్కడ మనం అంతా ఆహారం గురించి తెలుసుకున్నాం కానీ, విహారం గురించి ఇంకా ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో, ష్యూర్ అండి. విహారం చెప్పండి. అంటే ఏం చేయాలి? అదర్ యాక్టివిటీస్. సో, ఈ టైంలో సమ్మర్‌లో యూజువల్‌గా వ్యాయామం, ఎక్సర్‌సైజ్ అనేది ఎక్కువగా చేయకూడదనమాట. సో, ఓన్లీ జస్ట్ వాకింగ్ గాని, తేలికపాటి వ్యాయామం మాత్రమే చేయాలి. వాకింగ్ చేయడం ఆర్ పెద్దవాళ్ళైతే రెస్ట్ తీసుకోవడమే చాలా మంచిదనమాట. అండ్ ఎండ లేనప్పుడు జస్ట్ వాకింగ్ చేయడం అనేది చూసుకోవాలి. అండ్ దివా స్వప్నం యూజువల్‌గా ఏంటంటే డే స్లీప్. ఓన్లీ ఈ గ్రీష్మ ఋతువులో మాత్రమే డే స్లీప్ అడ్వైజబుల్. సో, అందరూ కూడా మధ్యాహ్నంలో ఒక న్యాప్ లాగా 15, 20 మినిట్స్ మీరు రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.
అది కూడా తినంగానే కాకుండా తిన్న తర్వాత అంటే లంచ్ చేసిన ఒక 2 అవర్స్ తర్వాత మాత్రమే ఈ డే స్లీప్‌కి అడ్వైజబుల్ అనమాట ఈ సీజన్‌లో. అండ్ చంద్రకిరణాలకి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వడం అంటే బయట ఈవినింగ్స్, నైట్ బయట తిరగడం చేయొచ్చు. అండ్ చందనం లైక్ నేను చెప్పే సుగంధి పాల, ఉషిరతో చేసిన కొన్ని రకాలైన లేపనాలుంటాయి. వాటిని అప్లై చేసుకోవడం. అంటే పూల మాలలు, కర్పూర మాలలు ఎక్కువ ధరించడం. ఇవన్నీ కూడా మన బాడీకి చలువ చేస్తాయన్నమాట. ఇంకోటి ఏం చెప్తారంటే ఎర్లీ మార్నింగ్స్ గడ్డి పైన కొంచెం నడవడం వల్ల వాటి నుంచి వచ్చే ఆ కోల్డ్‌నెస్ ఆ డ్యూస్ మీద ఉండే వాటర్ ఉంటుంది కదా! దాని నుంచి వచ్చే కోల్డ్‌నెస్ మన బాడీ హీట్‌ని తగ్గిస్తుంది. రోజ్ వాటర్‌తో మనకి ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, కళ్ళ మీద ఆ ప్యాచ్ పెట్టుకోవడం గానీ చేసుకోవచ్చనమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సిందేంటంటే ఏసీలో మనం అందరూ ఏసీ వాడుతుంటాం కదా సమ్మర్‌లో. ఏసీ టెంపరేచర్‌ని బాగా లోగా పెట్టుకుంటుంటారనమాట. సో, డెఫినెట్‌గా అది కూడా కరెక్ట్ కాదు. దాని టెంపరేచర్ యూజువల్‌గా 25-27 డిగ్రీస్ మెయింటైన్ చేస్తుంటేనే చాలా మంచిదనమాట. అదర్‌వైజ్ ఈ ఏసీస్ వల్ల ఈ సీజన్‌లో కూడా సమ్మర్ సీజన్‌లో కూడా నేసల్ అబ్‌స్ట్రక్షన్ వస్తుంది. సైనసెస్ అంతా అబ్‌స్ట్రక్ట్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఈ సీజన్‌లో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, అందువల్ల ఏసీ టెంపరేచర్ కూడా 25-27 మాత్రమే మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో, ఈ విధంగా మనం డే టు యాక్టివిటీస్‌లో ఇట్లాంటి చేంజెస్ మనం తీసుకుంటే డెఫినిట్‌గా మనం వాత, పిత్త దోషాల వృద్ధిని మనం తగ్గించుకోవచ్చు. డెఫినెట్‌గా అండి. చాలా మంచి మాటలు చెప్పారు. అంటే కొన్ని కొన్ని విషయాలైతే ఇంతవరకు వినలేదు నేను. అది గడ్డి మీద నడవటం కావచ్చు, మరి ముఖ్యంగా ఈ వేసవికాలం దాని మీద ఉండేటటువంటి డ్యూ మనకి ఒక కొత్త అనుభూతినిస్తుంది. ఒక రిఫ్రెష్‌మెంట్ కలిగిస్తుంది. వేసవి తాపం నుంచి కాస్త రిలీఫ్‌నిస్తుంది. అలాగే కర్పూర మాలలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బహుశా పెళ్ళిళ్ళలో ఈ సమయంలో జరిగేటటువంటి పెళ్ళిలో వధూవరులకి కర్పూర మాలలు వేయటం వెనకాల కొంత ఉద్దేశ్యం కూడా ఇదే అయ్యుంటుంది. రోజ్ వాటర్‌తో చేసినటువంటి ప్యాడ్స్ గురించి చెప్పారు. అలాగే ఏసీ 25-27 మధ్య ఉంటే మనం రెగ్యులర్ టెంపరేచర్‌కి దగ్గరగా ఉంటామని చెప్పారు. తప్పకుండా వీటిలో ప్రతి ఒక్క సూచన గూడా శ్రోతలందరికీ గూడా తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. వాటిని పాటిస్తారని గూడా కోరుకుంటున్నాను. డెఫినిట్‌గా ఈ వేసవికాలం మీరు చెప్పినటువంటి మంచి మాటలతో దాటేద్దాం. థాంక్స్ ఎ లాట్ ఫర్ ఎ వండర్‌ఫుల్ ఎపిసోడ్ అండి. థాంక్ యూ సూర్య.